పరీక్ష రాశాను వచ్చింది జస్ట్ వర్క్ అవుతుంది పంపించేస్తున్నాం కానీ తెలుసు వచ్చేసినాం మీకు నాకు మెసేజ్ వస్తుంది రమ్మని అంటే నేను పంపించాను సరే తర్వాత చిన్నగా తెలిసింది కానీ పిడిచి వచ్చింది అన్నారు సార్ పాపం వస్తుంది నా కొడుకు 2 రోజులైంది సార్ పోయి మంగళవారం పోయిండు శుక్రవారం కడుపు నొప్పనే కాల్ చేసింది సార్ సచ్చిన శివాన్ని తీసుకొచ్చి అదే నాకేం తెలియదు సార్ మొత్తం పచ్చబడిపోయిండు సార్ పాపని కూడా చెప్తలేరు నమ్మేస్తారు సార్ వాళ్ళే తల్లిదండ్రులు అనుకున్నారు ఇట్లా కడుపు కోత పెడుతున్నారు కానీ పెట్టుకున్నాను సార్ కొడుకులు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసింది ఫోన్ చేసి నేను నమ్మదు స్కూల్లో పాములు వేరే ఆహారం ఏమైందా వేరేదైందా నేను అనుకుంటున్నాను తర్వాత తెలుసుకుంటే మొదటిసారిగా రెండో మీరు ఎక్కడ బయట ఉన్నారు మీరు ఏం చదువుతున్నారు పాప చంద్రుడు పిల్లలు కూడా హాస్టల్లో తెలిసే పిల్లలు విషయం అన్న చెప్పాలి కదా సార్ ఇంతమంది కడుపు కోత ఎట్లా సార్ చెప్పు నా కొడుకు పోయిండు ఇంకా అంతమంది పిల్లల భవిష్యత్తు అక్కడ ఉంది సార్ ఎట్లా సార్ మీరు చెప్పారు అందరు వాళ్ళని నమ్మే వేసినాం కదా సార్ అంతే కదమ్మా నాకు జరిగినట్టు ఇంకా జరుగుతుంది ఎట్లా సార్ మీరు అంటేనే వాళ్ళని తల్లిదండ్రులుగా భావించి చేస్తున్నారు మనం హాస్టల్లోనే చదువుకున్నాను ఇట్లా ఇట్లాంటి బేసిక్గానే అయ్యారు అందరి పిల్లలు చదువుతున్నారు సిస్టర్ అబ్బా వ్యవసాయం చేస్తారు ఏం చేస్తారు మీరు ఎంఎస్సీ లేదు బిఎస్సీ వచ్చిందా వస్తుంది సంతోషం తీసుకోండి లేదంటే కనీసం నేను ఎంపీఎస్సీ మీరు ఎంఎస్సీ ఏంటి స్పెషాలిటీ ఒకవేళ బిఎస్సీ వచ్చి వస్తుందని సంతోషం కాకపోతే నేను ఇక్కడ ప్రైవేట్ నేను ఇస్తాను ఇప్పుడు నేను చేయలేను కనీసం వచ్చి మాత్రం ధైర్యం అన్నీ ఉంటావా వస్తావా ఏంటి అనుకోసం